ఒక సినిమా మన జీవితాన్ని, సమయాన్ని, విశ్వాన్ని ప్రశ్నించగలదా అంటే అవును, ప్రశ్నించగలదు. అదే ఇంటర్స్టెల్లార్ చేస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇది షాక్, కన్ఫ్యూజన్, ఆనందం, ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఈ సినిమా వెనుక ఉన్న నిజాల్ని, షాకింగ్ కాన్సెప్ట్స్ని ఈ రోజు తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీలైతే లాస్ట్ వరకు చూసి కంటెంట్ వర్త్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కంటెంట్లోకి వస్తే టైం డైలేషన్. టైం అనేది సమాంతరంగా కదలదు. కానీ ఐన్స్టీన్ చెప్పినట్లు టైం అనేది యూనివర్సల్ కాన్సెప్ట్ కాదు. మిల్లర్ ప్లానెట్ దగ్గర గడిపిన ఒక గంట భూమిపై 7 సంవత్సరాలతో సమానం. ఇది షాక్ కాదు, ఇది సైంటిఫిక్ నిజం. దీన్ని గ్రావిటేషనల్ టైం డిలేషన్ అంటారు. భారీ గ్రావిటీ దగ్గర టైం నెమ్మదిగా కదులుతోంది. ఈ ఫ్యాక్ట్ నిజమైన సైంటిఫిక్ మరియు నాసా డేటాను ఫాలో అవుతోంది. అండ్ నెంబర్ 2, గార్గెంటియా బ్లాక్ హోల్. సైన్స్ హిస్టరీలో మొదటి నిజమైన డిజైన్. ఈ బ్లాక్ హోల్ ఎలా కనిపించాలో ఊహించి తీసిన దృశ్యం కాదు. ఇది కీప్ థోర్న్ అనే గణిత ఫార్ములాలను ఉపయోగించి సూపర్ కంప్యూటర్ల సహాయంతో రూపొందించిన రియలిస్టిక్ బ్లాక్ హోల్. ఆ చిత్రాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలు నిజమైన బ్లాక్ హోల్స్ ఎలా కనిపిస్తాయో అర్థం చేసుకున్నారు. అండ్ అలానే ఈ చిత్రం విజ్ఞాన శాస్త్రానికి కూడా ఉపయోగపడింది. ఇంటర్స్టెల్లార్ ఒక చిత్ర దర్శకుడి కళ మాత్రమే కాదు. ఈ సినిమాలో చూపిన అన్ని సైంటిఫిక్ కాన్సెప్ట్స్ కి మూలం కీప్ థోర్న్. అతను సైన్స్ తప్పక పాటించాలి అనే షరతుపై మాత్రమే స్క్రిప్ట్ ను అభిప్రాయించాడు. ఈ సినిమా స్క్రిప్ట్లు మొదట స్పైల్బర్గ్ కోసమే రాశారు. కానీ నోలన్ చేతికి వచ్చిన తర్వాత ఇది ఒక విజ్ఞాన యాత్రగా మారింది. నెంబర్ 3, టెసరాక్ట్. 5వ డైమెన్షన్ అండ్ టైంను స్థలంగా చూడటం. కూపర్ చివరిలో వెళ్లే స్థలం టెసరాక్ట్. ఇది మనం అనుభవించే 4 డైమెన్షన్లకు మించి 5వ డైమెన్షన్. ఇక్కడ టైంను ఒక గదిలో చూసుకోవచ్చు. ఆ టైంలో ఏ క్షణానికైనా వెళ్ళవచ్చు. ఇది థియరిటికల్ ఫిజిక్స్ లో బల్క్ డైమెన్షన్ అనే భాగం. ఇది చాలా మంది ఊహకు అందని సూత్రం, కానీ ఇంటర్స్టెల్లార్ లో మాత్రం దాన్ని విజువల్ గా చూపించారు. అండ్ నెంబర్ 4, లవ్ అంటే ఏం కాదు అనుకునే వాళ్ళకి షాకింగ్ కాన్సెప్ట్. లవ్ కెన్ ట్రాన్సెండ్ టైమ్ అండ్ స్పేస్ అనే డైలాగ్ మీకు గుర్తుందా? అది కేవలం సినిమా మాట కాదు. ఈ థీమ్ ఆధారంగా చూస్తే మన మైండ్లో విడుదలయ్యే కొన్ని సిగ్నల్స్ అంటే ఎమోషన్స్, అవి ఫిజికల్గా మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. మార్ఫ్ అన్నింటికంటే ముందు తన తండ్రిని నమ్మింది. టైం కన్నా గొప్పది ప్రేమ అని ఈ సినిమా చెప్తోంది. అండ్ నెంబర్ 5, మనిషి లాభం కోసం లొంగిపోయే స్వభావం. డాక్టర్ మాన్ అనే వ్యక్తి తన ప్రాణాలను రక్షించుకోవాలన్న వాస్తవం కోసం ఎలా అబద్ధాలు చెప్తాడో చూశాం. ఇది సైకాలజీలో సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనే భావన. అతని పాత్ర ద్వారా మనిషి ఎంతగా ఈగో, భయం ఆధీనంగా పనిచేస్తాడో తెలుసుకోవచ్చు. మరి అదే కథలో మార్ఫ్ మరియు కూపర్ పాత్రలు మానవత విలువలు అండ్ త్యాగానికి నిదర్శనంగా నిలుస్తాయి. అండ్ అలానే నెంబర్ 6, సౌండ్ అండ్ మ్యూజిక్. హన్స్ జిమర్ మాయా సినిమాలో ఉన్న మ్యాజిక్ అనుభూతుల్ని 10 చేస్తోంది. చర్చ్ ఆర్గన్ వాయిద్యం, స్టే, నో టైమ్ ఫర్ కేజన్ వంటి ట్రాక్స్ ఇవి మానవ భావాలను సంగీతంగా మార్చాయి. హన్స్ జిమర్ కేవలం సంగీతం చేయలేదు, ఆయన విజ్ఞానాన్ని ఫీలింగ్ గా మార్చాడు. అంతరిక్షంలో శబ్దం లేకుండా ఓ అద్భుతాన్ని అందించాడు. అండ్ నెంబర్ 7, రెస్పెక్ట్ టు ఫిజిక్స్. ఇంటర్స్టెల్లార్ సినిమాతో ప్రపంచం ఏకంగా స్పేస్ లో శబ్దం ఉండదని గుర్తించింది. సాధారణంగా హాలీవుడ్ సీన్స్ లో స్పేస్ షిప్లు ఊహించదగిన శబ్దాలతో పేలిపోతుంటాయి, కానీ నోలన్ ఇది సత్యంగా చూపించాడు. అంతరిక్షంలో శబ్దం ఉండదు. ఇది డైరెక్షన్ కాదు, విజ్ఞాన పాఠం. అండ్ నెంబర్ 8, గ్రాఫిక్స్ కాదు, వాస్తవ సెట్లు. ఇంటర్స్టెల్లార్ షూటింగ్ సమయంలో విఎఫ్ఎక్స్ కాకుండా ప్రాక్టికల్ సెట్స్ ని వాడారు. యాక్టర్ మాథ్యూ వాడిన కంట్రోల్స్, మానిటర్స్ అన్ని పనిచేసేలా ఉండేవి. దీంతో అతని నటన సహజంగా వచ్చింది. అండ్ అలానే ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కజొన్న పంట, ఇది ఎలాంటి విఎఫ్ఎక్స్ గానీ సెట్స్ కావు. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఒక షాట్ కోసం 500 ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించాడు. ఈ సినిమా చూపించినంత డీటెయిల్ గా, ఖచ్చితమైన లెక్కలతో ప్రపంచంలో ఏ సినిమా గానీ ఏ డైరెక్టర్ కూడా ఇప్పటి వరకు చూపించలేకపోయారు. అండ్ నెంబర్ 9, మార్ఫ్ ఈక్వేషన్ అండ్ కూపర్ స్టేషన్. మార్ఫ్ తన తండ్రి పంపిన సంకేతాల ఆధారంగా గ్రావిటీ ఈక్వేషన్ ను పూర్తి చేస్తుంది. దానివల్ల భూమిపైన ప్రజలు కూపర్ స్టేషన్ అనే ఆర్బిటల్ ప్లాట్ఫామ్ కి తీసుకెళ్తారు. ఇది ఒక గట్టి సందేశం, పూర్వీకుల నమ్మకం మీద కట్టిన భవిష్యత్తు. నెంబర్ 10, ఇంటర్స్టెల్లార్ విస్తరించిన సైన్స్. ఇంటర్స్టెల్లార్ సినిమా వచ్చిన తర్వాత బ్లాక్ హోల్స్ మీద కొత్త రీసెర్చ్లు మొదలయ్యాయి. కీప్ థోర్న్ పబ్లిష్ చేసిన బుక్స్ అండ్ ఈ సినిమాకు చెందిన స్పెషల్ ఇమేజెస్ ప్రపంచంలోని కొన్ని యూనివర్సిటీల్లో ఉపయోగంలో ఉన్నాయి. ఇది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇది విజ్ఞాన ప్రచారం. అండ్ అలానే ఈ సినిమాలో మిగిలిన మిస్టరీస్ నిజాలు ఏంటంటే, ఇంటర్స్టెల్లార్లో టైం లూప్ పూర్తి. కూపర్ తన పాత మార్ఫ్ గదిలోనే మళ్ళీ మొదలవుతాడు. అండ్ సెకండ్ ఛాన్సెస్. కూపర్ తన కుమార్తెను తుడిచే సున్నితమైన సీన్. అది భవిష్యత్తు తిరిగి సెట్ చేసినా తిరిగి జీవించలేమన్న గాఢమైన భావన. అండ్ ద ఫైట్ బిగిన్స్. మన భవిష్యత్తు మనమే కావచ్చు అనే బోల్డ్ థియరీ. ఇప్పటి వరకు ఇంటర్స్టెల్లార్ ఇండియాలో దాదాపు 15 సార్లు రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 759 మిలియన్ USD, అంటే ఇప్పుడున్న కరెన్సీ రేట్స్ ప్రకారం చూసుకుంటే 6,340 కోట్ల 65 లక్షల రూపాయలు ఈ సినిమా కొల్లగొట్టింది. అండ్ అలానే మీకు విషయం తెలుసా, ఈ ఇంటర్స్టెల్లార్ మూవీ ఇప్పుడు రిలీజ్ చేసిన చాలా మంది చూసే వాళ్ళు ఉన్నారు. సో ఇంటర్స్టెల్లార్ ఒక సినిమా కాదు, ఇది ప్రయాణం. ఇది మనకు సారవంతమైన ప్రశ్న వేస్తుంది. మీరు భయంతో బతుకుతారా?
లేక నమ్మకంతో ప్రయాణిస్తారా అని. ఈ సినిమాతో విజ్ఞానం, ప్రేమ, భావాలు అన్ని కలిసిన ఒక జీవన శైలిగా మారాయి. ఇది మనందరికీ ఒక ఆత్మ అన్వేషణ ప్రయాణం. ఇంటర్స్టెల్లర్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆకాశం వైపు చూస్తారు. వెళ్లిపోవాలనే కోరిక కలుగుతోంది, కానీ వెళ్ళవలసిన దారి మన లోపలే ఉంటుంది. ఈ సినిమా అదే చెప్తోంది. నమ్మకం, ప్రేమ, విజ్ఞానం ఇవి మనిషిని అనంతానికి తీసుకెళ్లగలవు. సో దీని గురించి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.